వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇటీవలే హస్తిన పర్యటనకు వెళ్ళొచ్చిన సీఎం చంద్రబాబు మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య నేతగా ఏపీ సీఎంగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. సరే, రాష్ట్రానికి ఏ మేరకు లాభం కలుగుతుంది, వస్తున్న నిధులెన్ని, ఈ అంశాలపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు జోష్ యాదవ్ గారు టీడీపీ నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జోష్ యాదవ్ గారు నమస్తే అండి. ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఢిల్లీ వెళ్ళారు. ప్రధానంగా విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టు, అలాగైతే అమరావతి అభివృద్ధి కోసం, నిర్మాణం కోసం, నిధుల కోసం ఆయన వెళ్ళారు. ఎలా చూడాలి సార్? ముందుగా నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన గత పర్యటన చూసుకున్నా, ఇప్పుడు సందర్భంలో జరుగుతున్న పర్యటన చూసుకున్నా, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేసే పోరాటాలు మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. మరి గతంలో కూడా ఆయన కేంద్ర పెద్దల్ని కలిసినప్పుడు కావచ్చు, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి, మీరు చెప్పండి. గతంలో కూడా కేంద్ర పెద్దల్ని ఆయన కలిసినప్పుడు కావచ్చు, అనేక విధాలుగా మనం అప్పుడులోనే పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ కావచ్చు, లేకపోతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న పలు అంశాల మీద కావచ్చు, మరి అమరావతి రాజధాని మీద నిర్మాణం కావచ్చు, ఇంకా మనకి సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ యొక్క మనకి ఏదైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో, మరి ఆ అంశాలన్నిటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని రాబట్టుకునే ప్రయత్నంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు విఫలం అవ్వరు సార్. ఆయన వరకు ప్రయత్నించి కేంద్రంతో మనం ఇప్పుడు ఎన్డీఏ భాగ్యపక్షంగా ఉన్నప్పటికీ కూడా మనకి కేంద్రం నుంచి రావాల్సిన సాయం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మరి గతంలో చూసుకున్నా మనకి పోలవరం గ్రాంట్ కావచ్చు, అలాగే ఏపీ క్యాపిటల్, మనకి అమరావతి క్యాపిటల్ గురించి కావచ్చు, మరి అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక నిధిగా మన గతంలో కూడా 15,000 కోట్లు మనం అధికారంలోకి వచ్చి రాగానే వారు కేటాయించడం జరిగింది. మరి అలాగే విశాఖపట్నం పోర్టుకి కూడా ఆర్థిక సాయం చేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా ఆర్థిక సాయం చేశారు, మరి రోడ్లు నిర్మాణానికి కావచ్చు, మరి అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి, మరి తర్వాత మన ఇంకా చూసుకుంటే బడ్జెట్ కేటాయింపుల్లో మనకు మొన్న బడ్జెట్లో కొంచెం నిరుత్సాహపరిచినప్పటికీ కూడా మరి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు సానుకూలంగా స్పందించి మనకు రావాల్సినటువంటి నిధులు, ముఖ్యంగా మనకి గత ప్రభుత్వం 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మన విశాఖ మెట్రో కానీ, విజయవాడ మెట్రో కానీ, అసలు ఏ మెట్రో పనులు కూడా కాలినడక అసలు ఏవి కూడా వాళ్ళు కనీసం ఒక టేప్ తో కొలిచే సందర్భాలు కూడా లేవు ఎక్కడ కూడా. ఈ రోజు మీరు వైజాగ్ లో చూసుకున్నా, విజయవాడలో చూసుకున్నా, మనకి కేంద్రం బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇక్కడ మెట్రో రీజన్ ప్రాజెక్ట్ పనులు అనేవి ప్రారంభించారు. సో ఇలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ని ఏ విధంగా కేంద్రంతో సానుకూలంగా ఉంటూనే అక్కడి నుంచి నిధులు సమకూర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా నిలబెట్టాలనేది మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా అభివృద్ధి బాటలో ఏ విధంగా మరి అన్ని కార్యక్రమాల్లో, మరి అలాగే ఎడ్యుకేషన్ సెంటర్స్ కానీ, నాలెడ్జ్ హబ్స్ కానీ, లేకపోతే ఈ యొక్క హెల్త్ సిటీస్ కానీ, ఈ యొక్క ప్రతిదీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఆయన ముందుగా ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. ఆయన ఐటీ ఫీల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, అనేక విధాలుగా ఇప్పుడు మనకి ఆవాజ్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, ఇప్పుడు అర్బన్ లో గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం ఏం చేసింది సార్, మనకి అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి ఒక్కొక్క సెంట్ జాగా ఇచ్చి ఈ రోజుకి ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ఈ రోజు కేంద్రంతో కలిసిన ప్రధానమైనటువంటి అంశంలో కూడా ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అనేది భాగమే. ఈ రోజు టిట్కో హౌసెస్ కావచ్చు, గతంలో మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టిట్కో హౌసెస్ ని ఏ విధంగా పక్కన పెట్టారో, గత ప్రభుత్వం కట్టినటువంటి ఇళ్లకు వీళ్ళు రంగులు వేసుకున్నప్పటికీ కూడా ఒక్క ఇంటిని కూడా ఏ ఒక్క లబ్ధిదారుడికి చేకూర్చలేదు. మరి ఈ రోజు హౌసింగ్ ఫర్ హాల్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకానికి సంబంధించినటువంటి నిధులు కానీ, రుణం కానీ కేంద్రం నుంచి రాబట్టుకోవాలని బాబు గారు మరి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు సార్. మరి అదే విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ మరి పేదలందరికీ కూడా లబ్ధి చేకూర్చే విధానంగా ఈ రోజు ఆ స్కీమ్ మీద కూడా ప్రధానంగా సీఎం గారు దృష్టి పెడుతున్నారని మా వరకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, అదే మరి హౌసింగ్ ఫర్ ఆల్ కావచ్చు, అదే విధంగా పోలవరం, అమరావతి, మరి గతంలో కూడా మనం సాధించుకున్న విజయం స్టీల్ ప్లాంట్ కూడా 10,000 కోట్ల ఆర్థిక సాయాన్ని మనం తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడు ఏ పర్యటన కూడా చంద్రబాబు విఫలం చెందరు. కేంద్రం నుంచి మనం సాయం రాబట్టుకుంటూనే ఉంటాం సార్. కానీ జోష్ యాదవ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిధులు తేవడంలో విఫలమయ్యారని చెప్పట్లేదు, కానీ మన రాష్ట్రానికి కావాల్సినంత ఆశించిన స్థాయిలో నిధులు వస్తున్నాయా? యాజ్ పర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థని వాళ్ళు కన్క్లూడ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా గతంలో చూస్తే మరి 2019లో ఎన్ని నిధులు సార్ వచ్చాయి మన గవర్నమెంట్, మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, మనకి అసలు ఏ మాత్రం కూడా నిధులు కేంద్రం నుంచి మనకి రాలేదు.
మరి అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు మనం భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ మరి వెంటనే ఇప్పుడు మొదటి ఏడాదిలో ఉన్నాం. మన బడ్జెట్‌లో కూడా మనకి కావాల్సినటువంటి నిధులు సానుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కాస్త మెరుగ్గానే మనకి ఆర్థిక సాయం కేంద్రం అయితే చేసుకుంటూ వచ్చింది సార్. మరి 2019 నుంచి మన 25 వరకు ఇన్ని నిధులు మనం ఎప్పుడైనా చూసామా? మీరు మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి కదా అది. దాంతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు వాసుపల్లి జానకిరామ్ గారు వైసీపీ నాయకులు, అలాగే పైడికొండ సునీల్ నాయుడు గారు జనసేన నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వాసుపల్లి జానకిరామ్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ని మీరెలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ సక్సెస్ఫుల్ గా జరగాలని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అయితే గతంలోని సోదరులు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అంశాల వారీగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ప్రతి బిల్లులో కూడా అందరికీ తెలిసిన విషయమే. దేనికోసము ఇది కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయిలో పూర్తి మెజార్టీతో మా ప్రభుత్వాన్ని మా పార్టీకి అయితే 11 సీట్లు వచ్చాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మరి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతోని రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న ఈ పరిస్థితుల్లో మన విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని పూర్తిగా మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అనే ఒక సందేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నటువంటి తరుణం ఇది. దీనికి ఏదో 10,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పుకోవటం కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దాదాపుగా 32 మంది ఆత్మ బలిదానాలతో వచ్చినటువంటి ఫ్యాక్టరీ అది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ అందరికీ బాధ్యత ఉంది. దానికోసం గతంలోని మా పార్టీ కృషి చేసింది. ఇప్పుడు గురుతర బాధ్యత మరి కూటమి ప్రభుత్వంపై. జానకిరామ్ గారు, గతంలో కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను పర్యటించినప్పుడు కూడా ఆయన కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్పారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి స్టెప్ వేసినట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ అంశాన్ని మీరు హైలైట్ చేస్తున్నారు? ఇప్పటికీ కూడా అన్ని పక్షాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అనే ఒక అంశంగానే చూస్తున్నారు. ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఎవరు చెప్పారు సార్? కుమారస్వామి గారు కేంద్ర మంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపుగా 450 మంది సిఎస్ఎఫ్ ఉద్యోగస్తుల్ని మీ విధుల నుంచి తొలగించారు. తొలగించవలసిన అవసరం ఏముంది? ఎంత పెద్ద ఫ్యాక్టరీకి 450 మందిని ఒక్కసారిగా తొలగించడంలో ఆంతర్యం ఏమిటి? దీంట్లోనే ఇప్పుడు అట్లా అనుకుంటే విశాఖపట్నం క్యాప్టివ్ మైన్స్ ఇవ్వచ్చు కదా, ఇచ్చి దాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చు కదా. అద్దెగనులతోని ప్లాంట్ ఇప్పటికీ నడుస్తుంది కదా. క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆ రోజు ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి నాయకులు మన కొంతాల రామకృష్ణ గారు, అనకాపల్లి శాసనసభ్యులు, వారు చాలా పోరాటం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నాలు చేసేటప్పుడు మరి దీన్ని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని పూర్తిగా నిలుపుదల చేసేదానికి ఎంతవరకు ప్రయత్నం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చేటప్పుడు ఎన్ని నిధులు తీసుకుని వచ్చారు? దీంట్లో ఎంతవరకు ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ పెడుతున్నారు? ఉత్తరాంధ్రాని ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించట్లేదా? ఉత్తరాంధ్రలో వెనుకబడతానమో నెగ్లిజెన్స్ అంతా కూడా మరి అవుటర్ రింగ్ రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్స్ అన్ని కూడా అమరావతిలోనే చేయాలని చెప్పేసి ప్రయత్నాలే జరుగుతున్నాయి తప్ప ఉత్తరాంధ్రకి పలానా ఈ 9 నెలల కాలంలోని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి పలానా ప్రాజెక్ట్ వచ్చింది, పలానా తీసుకుని వస్తున్నామని చెప్పే పరిస్థితి ఏమైనా ఉందా? అది ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన సక్సెస్ఫుల్ గా జరిగిందంటే ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ ప్రాంతానికి కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా అంశం ఇప్పటికీ కూడా అది కూడా అట్లాగే ఉంది. పక్క చూస్తే రామీపట్నం పోర్టుకి నిధులు సమస్య ఉంది. ఈ పోర్టుల పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. మరి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిషింగ్ ఆఫర్స్ ఎక్కడ కూడా. జానకిరామ్ గారు, ఒక్క మాట, విశాఖ విజయవాడ మెట్రోకి సంబంధించి ఒక నిమిషం. విశాఖ మెట్రోకి సంబంధించి గతంలో వైసీపీ ఏమన్నా దీని మీద పనిచేసిందా? దీనికి సంబంధించి కేంద్రాన్ని అడిగిందా? ఇప్పటి వరకు ఎందుకు తేలేకపోయారని టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు. శ్రీధరన్ గారితో కమిటీ వేసేటప్పుడు దాని తర్వాత శ్రీధరన్ గారి కమిటీని పక్కన పెట్టడం జరిగింది. శ్రీధరన్ గారి కమిటీని ఎవరైతే మెట్రో మ్యాన్ అని పిలుస్తారో శ్రీధరన్ గారి కమిటీ ఇచ్చిన సిఫార్సుని పక్కకి వెళ్ళిపోయేటప్పుడు మెట్రో ఎక్కడ ముందుకు వదులుతుంది, దానివల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన మెట్రో ప్రాజెక్ట్ అనేది రాకుండా మారదు కదా. ఇప్పుడు
ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం లేదని చెప్పి పనులు ఏమైనా ఆగిపోయా? ఇప్పుడు దానికి ఏవియేషన్ మినిస్టర్ గా మరి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇవి ప్రభుత్వాలు మారినంత మాత్రాన పనులు ఎక్కడ ఆగిపోండి. కానీ ఎక్కడ కూడా విజయవాడ విశాఖ మెట్రో గురించి అయితే ఎక్కడ కూడా వైసీపీ గవర్నమెంట్లో ప్రస్తావన వచ్చినట్టు నాకైతే తెలీదు. మరి మీరు ఎక్కడైనా కృషి చేసినట్టు ఇప్పుడు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే కనుక ఇప్పటికే ఈ మెట్రో ప్రాజెక్ట్ కంపల్సరీ కావాలన్న విషయం మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. కానీ వైసీపీ గవర్నమెంట్లో అసలు ఈ ఊసే ఎక్కడ కనిపించింది? అసలు మీరు రాజధాని అన్న విషయం విశాఖ విశాఖ అంటున్నారు, కానీ విశాఖ మెట్రోకి సంబంధించి కూడా ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? 2014-19 కాలంలోని అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ లోని విశాఖపట్నం మెట్రోకి కేటాయించిన నిధులంతా తెలుసా సార్? ₹1,00,000. ₹1,00,000తో విశాఖ మెట్రో ఎక్కడ ఏ విధంగా వదులుతుంది? దీంట్లో జాప్యం ఎవరు చేశారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు కదా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా. కొంతకాలం వీళ్ళు మరి టీడీపీ పార్టీ అదేవిధంగా బీజేపీ కలిసి ఉన్నాయి, దాని తర్వాత విడిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు మెట్రో వరకు వచ్చేటప్పటికల్లా మెట్రో ఆ రోజు మరి బడ్జెట్ ₹1,00,000 కేటాయింపులు జరగడం ఏంటి? దీనికి మెట్రో కట్టవలసింది ఎవరు? మెట్రో ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు కానీ ఖచ్చితంగా కనిపించింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉండటంతో మెట్రో కదలిక అనేది చేయడానికి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండొచ్చు. జానకిరామ్ గారు, మీరు చెప్తున్నారు గతంలో మేము కూడా బీజేపీకి సానుకూలంగా ఉన్నాము, మద్దతు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఆ టైంలో ఇలాంటి ప్రాజెక్టులు ఎందుకు తేలేకపోయారనేదే క్వశ్చన్ అంతే. ఇప్పుడు గతంలో టీడీపీ మీరు చెప్పినట్టు 2014 to 19 ₹1,00,000 కేటాయించిందా, ఇంకో విషయం చెప్తున్నారు. కానీ మీ ప్రభుత్వంలో మీరేం చేస్తారన్నదే టీడీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. సార్, విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో అనేది ఒక కేంద్ర ప్రతిపాదిత అంశాలు మాత్రమే. దాంతో పాటు విజయవాడ వారధి కావచ్చు, విశాఖపట్నంలో ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఇప్పుడు మినిమం ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే మా ప్రభుత్వం అధికారం ఉండేటప్పుడు 3 రాజధానులు అనేది ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. దాంతో విశాఖపట్నాన్ని మెరుగైన అభివృద్ధి చెందాలంటే మెట్రో కూడా రావాలి, అదేవిధంగా రైల్వే జోన్ కూడా తీసుకొని రావాలి. దీనికోసం అని చెప్పి మాకు ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కేంద్రంతో ఆ రోజు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు సారథ్యంలోనే అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలు, చర్చలు జరగడాలు అన్ని జరిగాయి. కానీ వారు పంపించిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథార్థ వాస్తవికతకు దూరంగా ఉండటంతో అవన్నీ కొంత పక్కదారి పట్టడం జరిగింది. దానివల్ల అయిన తప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతి ప్రాజెక్టు మీద కూడా చాలా స్పష్టమైన అవగాహనతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. ఒకటి ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్దన్న పాత్ర తండ్రి స్థానంలో ఉండటంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించి ముందుకెళ్లాలని చెప్పి దాని తర్వాత ఏంటంటే కోర్టు పరిధిలోకి అంశాలు. కానీ ఒకటైతే బాగా ప్రచారం జరిగింది జానకిరామ్ గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కేసుల భయంతోనే ఆయన కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారనేది ఒకటైతే. 25 మంది ఎంపీలను ఇస్తే మేము గట్టిగా క్వశ్చన్ చేయగలుగుతామని పదే చెప్పారు. కానీ 23 మంది వచ్చారు. అయినప్పటికీ కూడా గట్టిగా పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాలు ఏమున్నాయి? విశాఖ ఉక్కు కోసము, ప్రత్యేక హోదా కోసము మిథున్ రెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వీరి తాలూకా అవన్నీ కూడా నోట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూడండి. దీంట్లోనే ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఈ ఎంపీలకు మాత్రం నోరు ఉన్నట్లుగా కాదు కదా, వైసీపీ నాయకులు కూడా ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా నోరు ఉంది. వాళ్ళందరూ కూడా మన రాష్ట్రం తరఫున మనకి రావాల్సిన హక్కుల పైన పోరాటం జరిగింది. మీరు కేసులు అంటున్నారు కదా, కేసుల కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అరెస్ట్ చేసుకోవడానికి ఎవరైనా సత్తా ఉంటే మీరు వచ్చి అరెస్ట్ చేసుకోండి అనే దాని మీద గతంలో విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, విశాఖపట్నం వచ్చినప్పుడు చెప్పాడు అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేసుకోమని చెప్పారు. కేసులకు భయపడితే ఏముందండి, కొత్త కేసులు ఏమన్నా? ఆల్రెడీ చాలా కేసులు పోయి కేసులతో ఆల్రెడీ జైలుకి వెళ్ళి చేయని తప్పులు శిక్షలు అనుభవించారు. అవన్నీ చూసిన తర్వాతనే ప్రజలు అతనికి పట్టం కట్టారు. అవన్నిటికి భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరికో ప్రాపకం కోసం అరువులు చాచే వ్యక్తి కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అభివృద్ధి కోణంలో చూసినట్లయితే ఎన్డీఏ ప్రభుత్వము
ఇప్పుడు గతంలోని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే విశాఖపట్నంలోని పోర్టుకి సోదరులు చెప్పినట్టుగా పోర్టుకి ఆ, ఆ, నరేంద్ర మోడీ గారే కొబ్బరికాయ కొట్టి మరి పనులు ప్రారంభించారు. ఈ రోజు కూడా పనులు ఇప్పుడైతే ప్రస్తుతం అసలు పనులే నడవట్లేదు. కూటమి ప్రభుత్వమే ఉంది. ఒక్క సెకండ్ అండి, బ్రేక్. రైట్. ఈలోపు మనం పైడికొండల సునీల్ నాయుడు గారు ఉన్నారు మనతో పాటు, జనసేన నాయకులు, ఆయనతో కూడా మాట్లాడదాం. సునీల్ నాయుడు గారు నమస్తే అండి. సార్, ఏపీ సీఎం నమస్తే అండి, చంద్రబాబు నమస్తే. ఢిల్లీ టూర్ని మీరు ఎలా చూస్తారు? అలాగే విభజనకు ముందు హైదరాబాదు, విజయవాడ, విశాఖ మెట్రో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్కి మాత్రమే మెట్రో ఓకే అయింది. అలాగే విజయవాడ, విశాఖ ప్రతిపాదనలు అయితే పక్కన పెట్టిన సందర్భం. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి ఏమీ లేదు, రాజధాని కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఇప్పుడు విశాఖకి కానీ విజయవాడకి కానీ మెట్రో వస్తే కొంత లాభం జరిగే అవకాశం ఉందంటారా? సార్ 100% ఇది అంటే ఇప్పుడు జరిగిన విషయమే కాదు కదా, ఎప్పటి నుంచో ఇది ఆల్రెడీ చాలా మంది ప్రయత్నం చేస్తున్న విషయమే. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత అంటే చాలా అంటే పీపుల్ లీడర్షిప్ ని ప్రూవ్ చేసుకున్నారు కూడా ఈ రోజు. అలా చేసుకున్నప్పటికీ మనం ఎప్పటి నుంచో రైల్వే జోన్ కోసం కానీ లేకపోతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అంచనా వేస్తూ చాలా మంది ఇప్పుడు మన జానకిరామ్ గారు మాట్లాడుతున్నట్టు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని లేకపోతే కేసులు మాకేమైనా కొత్త ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఏంటంటే ఆయన పాయింట్ మాట్లాడట్లేదు, బీట్ రౌండ్ ద బుష్ మాట్లాడుతున్నారు. నాకు అది మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఏదో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రకరకాలుగా మనం ఏదో వాళ్ళు చేసిన మెరుగంతా మనం ఇప్పుడు ఈ రోజు వినాలన్నట్టుగా సునీల్ నాయుడు గారు, నేను ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యంగా అతను మెట్రో రైలు గురించి మాట్లాడినప్పుడు పదే పదే క్వశ్చన్ చేశాను. సార్ మిమ్మల్ని నేను అనట్లేదు, జనరల్ గా చెప్తున్నాను సార్. అంటే జనరల్ గా ఒక ₹1,00,000 మాకు మేము ఆ రోజుల్లో మా గవర్నమెంట్ నడిచినప్పుడు ₹1,00,000 వచ్చిందని ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. ₹1,00,000 కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఉంది. ఈ రోజు మనకి కంపల్సరీ మేము ఈ రోజు నడుస్తున్న ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులందరూ మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా ఒక స్థాయి కలిగిన నాయకులు. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఏ మీటింగ్ లో అయినా సరే, ఎందులోనైనా సరే అపాయింట్మెంట్లు ఇచ్చి కూర్చోబెట్టి అందరినీ కూడా ఏం రిక్వైర్మెంట్ ఉంది ఫుల్ఫిల్ చేయడానికి మేము మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ పరిస్థితులు మేము ఎలా బయట తీసుకురాగలని వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ రోజు సపోర్ట్ చేస్తూ 100% బెస్ట్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. బెస్ట్ డిప్యూటీ సీఎం గా అసలు డిప్యూటీ సీఎం పదవే మీరు ఈ రోజు వరకు ఎప్పుడు వినుండరు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పనాయం చేసుకుంటూ ఆయనకి ఇచ్చిన శాఖలన్నింటినీ నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కదండి, ఈ రైల్వే డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం కదండి అని మాట్లాడుతున్నారు మన జానకిరామ్ గారు. తప్పేం కాదు, పాపం ఆయనకు పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఓడ దాటక ముందు ఒడ్డు చేరాక బోడిమల్లన్నా, ఒడ్డు దాటక ముందు మంచిమల్లన్నా అన్నట్టుగా మాట్లాడుతున్నారు పాపం. మొన్నటి వరకు వారు కూడా బీజేపీతో ట్రావెల్ చేసిన వారే కదా. ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఇక్కడ డెవలప్మెంట్స్, మీరు చేసిన అప్పులు లేకపోతే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం ఇవన్నీ కూడా అక్కడి నుంచి డబ్బులు పోన్లే కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే దుస్థితిలో ప్రజలకు వెళ్ళిపోకూడదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే వైసీపీ ప్రభుత్వం అలా నడిపింది కొన్ని రోజుల పాటు. ఈ రోజు ఆ అప్పులన్నీ తీసుకొచ్చి మన చేతిలో పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి 100% బెస్ట్ ఆలోచనతో ముందుకు వస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి మొత్తం కావచ్చు 100% బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ఈ విశాఖపట్నమే కాదు, మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకే కంప్లీట్ గా సొల్యూషన్ ఇస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, కంప్లీట్ గా ఈ రోజు ఉన్న ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ని ఇప్పుడు రెన్యూవల్ చేసి మళ్ళీ రిపీట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ లో ప్రాసెస్ లోకి తీసుకురావడం కానీ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ సార్. ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటే దాన్ని మళ్ళీ సెట్స్ మీదకి తీసుకురావడం అనేది చాలా పెద్ద ఏమంటారు దాని ఒక పరిశ్రమతో కూడుకున్న, ఒక శ్రమతో కూడుకున్న పని. అలాంటి విషయాలన్నింటినీ పెద్దలు, అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు, ఎంతో విజనరీ లీడర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు. బీజేపీ ఎన్డీఏ కూటమిలో కలిసి ముందుకెళ్తున్నారు. దాన్ని మనం 100% అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేశారు, ఇదేం చేశారని మాట్లాడుకునే పరిస్థితుల్లో అయితే మేము లేము. ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రోగ్రెసివ్ మెథడ్ ని మేము ఆల్రెడీ చూస్తున్నాము. ప్రోగ్రెసివ్ థింగ్స్ ని మేము ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాము, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మేము ఇప్పుడు దానికోసం పెద్ద డిస్కషన్ ఏం లేదు సార్. 100% సార్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ సార్, జనరల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాసు పాస్ అవ్వకుండా కూడా నేను ఇంటర్లో జాయిన్ అవుతాననే తత్వం వారిది, వైసీపీ ప్రభుత్వానికి. అలాగే ఈ రోజు ఆయన పాపం ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అక్కడ అసెంబ్లీలో కూడా.
సో అలాంటి ఆలోచనలతో ఉన్నవారిని మళ్ళీ మనం వాళ్ళ కోసం ఏం డిస్కస్ చేసుకొని వేసారు. ఎందుకంటే ప్రోగ్రెసివ్నెస్ ని, ఒక డెవలప్మెంట్ సిచ్యువేషన్స్ ని పాపం వాళ్ళు ఓర్చుకోలేరు కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టి మాట్లాడతారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకి 100% ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మొన్న మీరు ఆల్రెడీ చూసినట్టున్నారు, ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ దానికోసం కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దానికోసం చర్చించడం జరిగింది, దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 100% చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నిటిని కూడా ప్రజల సంక్షేమం మేరకు ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు, వారు ఎన్డీఏ కూటమి కలిపి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేయడానికి వారు సాయి శక్తిలో వారి కృషి వారు చేస్తున్నారు. దాన్ని మనం ఎప్రిషియబుల్ గా తీసుకోవాలి. ఈ రోజు 100%లో 50% రావచ్చు, కానీ వచ్చే నెలలోనో ఆ పై వచ్చే నెలలోనో మిగతా 50% కూడా వచ్చేస్తుంది. అది ఓరవలేని వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే పాపం వాళ్ళకి జనరల్ గా ఇప్పుడు టీసీఎస్ వస్తుంది, ఇక్కడికి గూగుల్ వస్తుంది, ఎగ్జిస్టింగ్ ఉన్న టెస్లా వస్తుంది. సో ఇలాంటి కంపెనీస్ అన్ని పాపం వారు వినలేదు ఈ రోజు వరకు, ఎందుకంటే వారికి తెలియదు. జనరల్ గా మీరు ఇప్పుడు మన మంత్రి అమర్నాథ్ గారు ఏమో న్యూడిల్స్ బండి ఓపెన్ చేస్తారు, ఆయన ఏమో చప్పట్లు కొట్టించుకొని మనం పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేసామని ఫీల్ అవుతారు. అలాంటి విషయాలు, అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మనకి పాపం టెస్లా కోసం వీటి కోసం మనం ఒకవేళ ఎడ్యుకేట్ చేద్దామన్నా వాళ్ళు తీసుకోలేరు సార్. సో కాబట్టి ఇలాంటి ప్రోగ్రెసివ్ నేచర్ లో వెళ్తున్న ప్రభుత్వాన్ని మనం 100% నేనైతే పర్సనల్ గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంకొకటి కూడా చిన్న విషయం నేను జనరల్ గా అబ్జర్వ్ చేసిన విషయం చెప్తున్నాను సార్. అంటే బిఫోర్ ఎలక్షనీరింగ్ జరిగిన ముందు ఒక ఏజ్ పీపుల్ అందరికి కూడా 55 to 65 పీపుల్ అందరూ కూడా ఇలాంటి మ్యాసివ్ రిజల్ట్స్ వస్తాయి అంటే ప్రజా తీర్పు ఇంత దారుణంగా ఉంటుందని చాలా మంది ఒక కైండ్ ఆఫ్ అంటే ఎలక్షన్స్ ఎక్కువ చూసిన దాని మీద ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇలాంటి మ్యాసివ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డారు. అట్ ద సేమ్ టైం వెరీ షార్ట్ స్పాన్ వీళ్ళు వెళ్తున్న ప్రోగ్రెసివ్ నేచర్ ని చూసి అసలు ఎక్స్ట్రాడినరీగా ప్రశాంతంగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, వెన్ ఐ గో ఫర్ ద వాకింగ్ ఎర్లీ మార్నింగ్, నేను అక్కడ ఉన్న ఆ సర్కిల్స్ కానీ పెద్దవాళ్ళు చాలా మంది వాకింగ్ చేస్తారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఎవరు కూడా క్వార్లింగ్ మూమెంట్స్ లో కానీ ఎవరు తిట్టుకునే విధానాల్లో కానీ ఎవరు లేరు సార్. ఓపెన్ గా చెప్పాలంటే ప్రపంచం అంతా, అందులోనే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రోగ్రెసివ్ నేచర్ లో ముందుకెళ్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం 100% సపోర్ట్ చేస్తుంది. ఆ నిధులను తీసుకొస్తున్నారు. 100% ఇక్కడ ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని చేస్తున్నారు. అది ప్రజలకు అర్థం అవుతుంది. మన వైసీపీ వారికి అర్థం అవ్వకపోయినా మనం ఏం చేయలేం. దాన్ని మీరు ప్రధానంగా చూస్తే ఇప్పటికే ఏపీ ఖజానా అంతా ఖాళీ అయింది, నిధులు లేవని చెప్తున్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన మీరు సంక్షేమ పథకాలు కూడా నిధులకు చాలా కష్టమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మరి మెట్రో కనుక వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కొంత భరించే అవకాశం ఉందా? మెట్రో 100% కేంద్రమే భరించాలని ప్రభుత్వం ప్రతిపాదన పెడుతుంది. దీనికి ఒప్పుకునే అవకాశం ఉందంటారా? సార్ మీకు ఒక విషయం, చిన్న విషయం సార్. మెట్రో ఇన్ ద సెన్స్ ఇప్పుడు జనరల్ గా జిహెచ్ఎంసీ మీకు ఐడియా ఉంది కదా సార్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏదో తెలంగాణలో వాళ్ళు మెట్రో ఇనిషియేట్ చేసుకున్నప్పుడు ఆ రికమెండేషన్స్ మీరు తీసుకోండి. మాక్సిమం అంటే అక్కడ ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ద పీపుల్, అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి మెట్రో డిజైన్ చేయబడుతుంది. దట్ విల్ బి హెల్ప్ కంప్లీట్లీ సపోర్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. వేరాజ్ ఇఫ్ మీరు ఒకవేళ ఇక్కడ లోకల్లో మన స్టేట్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే దెన్ దే విల్ ఆస్క్ ఫర్ సమ్ సపోర్ట్స్ తప్పించి నాకు తెలిసినంత వరకు, ఏమో నా అంత అనుభవం ఉండకపోవచ్చు నాకు, అంత అంటే లైక్ మాక్సిమం వాట్ వీఆర్ అంటే మనం ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ దారుణాన్ని, దాష్టికాన్ని, ఈ దరిద్రాన్ని మళ్ళీ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి అంటే కేంద్ర ప్రభుత్వం మన మీద జాలితో కనీసం అడగకుండా ఉంటదని నేను విశ్వసిస్తున్నాను దాన్ని. ఎందుకంటే వారికి ఆల్రెడీ మన పరిస్థితి తెలుసు. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం చేసిన దాష్టికం అంతా కేంద్ర ప్రభుత్వం కల్లారా చూసింది. నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు కూడా ఆవిడ లాస్ట్ టైం వేరే వైసీపీ ప్రభుత్వం ఉండగానే వచ్చినప్పుడు కూడా ఆవిడ క్లియర్ గా చెప్పారు, మేమేదో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మేమని చెప్పుకొని మీరు వెళ్ళిపోతున్నారు ఎందుకు, అలా కాదు అని కూడా చెప్పారు. కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని దూషించడానికి కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఎలాంటి నోట్ ఇవ్వాలో వైసీపీ ప్రభుత్వానికి అలాంటి నోట్ ఇచ్చేశారు. ఆ నోట్ పట్టుకొని వాళ్ళు పాపం ఏం చేయలేక అటు ఇటు తిరుగుతున్నారు అసెంబ్లీ చుట్టూ. అది పక్కన పెట్టేసేయండి. 100% అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ ఎగ్జిస్టింగ్ డెప్ట్స్ లో ఉన్నాము. ఆ డెప్ట్స్ ని వారికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి ఉన్నాం కాబట్టి 10 లక్షల కోట్ల అప్పుని వైసీపీ ప్రభుత్వం మనకు అప్పచెప్పింది ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి ఆల్రెడీ ఒక అంటే క్రమబద్ధీకరించిన ఆలోచన విధానం ఉంది కాబట్టి వీరు వాటిని సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తారని నేను కూడా అనుకుంటున్నాను.
రైట్. జోష్ యాదవ్ గారు, ముఖ్యంగా ప్రధాన నగరాలైన విజయవాడ అలాగే విశాఖలో అయితే కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కూడా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయవాడకి మెట్రోకి ఖచ్చితంగా మెట్రో కావాల్సిన అవసరం ఉంది. మరి కేంద్రం దీన్ని ఖచ్చితంగా ఆమోదించే అవకాశం కనిపిస్తుందంటారా? సార్ తప్పకుండా ఆమోదన విషయంలో కానీ విజయవాడకి కానీ విశాఖపట్నం కానీ మెట్రో ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతుంది సార్. దాని మీద ప్రతిపాదనలు కావచ్చు, లేకపోతే ఇందాక సోదరులు జానకిరామ్ గారు ₹1,00,000 ఏదో అన్నారు కానీ, సో దాని మీద అయితే మరి అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ₹1,00,000 తెచ్చుకుందా, లేకపోతే మా గవర్నమెంట్ లో ఇచ్చారా? అది 2014-19 మధ్యలోని బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి ప్రవేశపెట్టారు చెప్పింది ఇట్ ఇస్ ఆన్ పేపర్. ₹1,00,000 ప్రతిపాదనలు నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్ గా మెట్రోకి ప్రకటించిన డబ్బులు అవి. మేము అప్పుడు రాజకీయాల్లో లేము కానీ మేము అప్పుడు ఒక ఉత్తరాంధ్ర వాసులుగా మేమైతే దాన్ని మేము గట్టిగానే అడగడం జరిగింది. ఇప్పుడైతే బడ్జెట్ కేటాయింపుల్లో కొంచెం మెట్రో మీద అయితే కుటుంబ ప్రభుత్వం అయితే దృష్టి సారిస్తుంది సార్. అదే కాకుండా ఆయన కనకదుర్గ ఫ్లైఓవర్ ఒకటి, లేకపోతే మన ఎన్ఏడి విశాఖపట్నంలో సంబంధించినటువంటి ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారన్నారు. ఒకసారి ఆయన కూడా దీన్ని పునరాలోచించాలి సార్. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఎంత శాతం పూర్తయ్యాయి అంటే పెయింట్లు వేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేసినట్టనా అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన గతంలో 90% వరకు పనులు ప్రారంభించేసి ఆయన హయాంలోనే అన్ని కార్యక్రమాలు చేపట్టి ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు ఆగిన తర్వాత ఈయన వెంటనే అధికారంలోకి రావడం అనూహ్యంగా వెంటనే ఏదో ఓపెన్ చేశారు అప్పటికప్పుడు తప్ప అవి కూడా ఏదో ఎన్ఏడి ఫ్లైఓవర్ మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైంది సార్. మన ఇక్కడ అనేక ట్రాఫిక్ ఇబ్బందులు విశాఖ జిల్లాలో మేము ఎన్నో ఏళ్ళగా అక్కడ ఇబ్బందులు పడుతున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ మన విశాఖ జిల్లా వాసులు కావచ్చు, అందరూ కూడా దాని మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో అప్పుడు మెట్రో రీజన్ పరిధిలోని అది విఎంఆర్డిఏ సంస్థ ఆధ్వర్యంలో అప్పుడు మనం ఆ ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నాం వచ్చాం సార్. అంటే ఇప్పుడు దాని క్రెడిట్ కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేశారనడం అది నిజంగా హాస్యాస్పదంగా ఉంది సార్. ఇక జానకిరామ్ గారు కొంచెం ఇది మీరు కొంచెం క్లారిటీ తెచ్చుకోండి సార్ దాని మీద ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది. సో ఇప్పటికి వచ్చినప్పటికీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దేనివల్ల నిధులు తెచ్చుకోలేకపోయారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఓకే మీరు అన్నారు కొన్ని ఉద్యోగాలను ఇలా ఆపుతున్నారు ఇలా చేస్తారు అనేది 100% కూటమి ప్రభుత్వం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదే విధంగా కేంద్ర మన మంత్రి మన కుమారస్వామి కర్ణాటక మాజీ కుమారస్వామి గారు కూడా అనేక విధాలుగా అనేక మార్లు దాని మీద స్పష్టత ఇస్తూనే వచ్చారు సార్. తప్పకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి అది కూడా ఆలోచించండి. ఎందుకంటే విశాఖ అనగానే మనకు గుర్తొచ్చేది విశాఖ ఉక్కు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏకైక పదం ఎవరికైనా బలంగా ఉందంటే కొన్ని రాష్ట్రాల్లో నాది తెలంగాణ, నాది కర్ణాటక, నాది తమిళనాడు అంటారు. కానీ ఆంధ్రాకు వచ్చినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజల నినాదం. మరి అంత గొప్ప కార్యక్రమం ఉన్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయదు. అది ప్రైవేటీ పరం ఎట్టి పరిస్థితుల్లో కాదు సార్. మేమందరం విశాఖ వాసులమే, మేమందరం దాని మీద డిపెండ్ అయ్యి ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చినటువంటి వాళ్ళమే. సో విశాఖ ప్రైవేటీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదని మా నాయకులు చెప్పారు. అదేవిధంగా కేంద్రం కూడా స్పష్టం చేసింది. దాని మీద కూడా మీకు క్లారిటీ మరిన్ని రోజుల్లో కూడా ఇంకా వస్తుందేమో, మరి మీకు ఇంకేం క్లారిటీ కావాలో కూడా మాకు అర్థం కాలేదు. సో ఈ విధంగా విశాఖ మెట్రో విషయానికి వచ్చినప్పటికీ కూడా మనం అది ఆరంభ దశలో అయితే లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ పనులు అయితే ప్రారంభం చేసే విధానంగా డిపిఆర్ఐలు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం మొత్తం చూసే విధానంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పక్షంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఈ రోజు ఇండియాలో పేరు తెచ్చుకోబోతుంది సార్. దీనిలో ఎటువంటి మనం క్వశ్చనింగ్ వేసుకునే అవసరం లేదు. ఎందుకంటే గతంలో చేస్తున్న కార్యక్రమాలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో కూడా మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి సార్. సార్ జోష్ యాదవ్ గారు, అలాగే సీఎం ఢిల్లీ టూర్లో మరో ప్రధానమైన అంశం అమరావతికి నిర్మాణం కోసం నిధుల కోసం. మరి ఎలా చూడాలి? ఈసారి అయినా సరే అమరావతి తాత్కాలిక భవనాలు అవి ఇవి కాకుండా శాశ్వత భవనాలు వస్తాయనుకోవచ్చా?
తప్పకుండా వస్తాయి సార్. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యం వల్ల ఈ రోజు అమరావతి అనేది లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నేత హోదాలో నిండు అసెంబ్లీలో మన అమరావతి క్యాపిటల్ ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున స్వాగతిస్తున్నామని చెప్పిన తర్వాత ఈ రోజు అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కేంద్రం వద్ద కూడా మనం మద్దతు తీసుకున్న తర్వాత అందరి ఆధ్వర్యంలో ఆ రోజు అమరావతిని గ్రాండ్ గా లాంచ్ చేసుకొని ఈ రోజు అనేక కార్యక్రమాలకి మనం శంకుస్థాపనలు చేసుకొని అమరావతిని ఏ విధంగా నిలబెట్టాలో ఆయన డిపిఆర్ఐ కూడా సిద్ధం చేస్తే బాహుబలి అని వెగితాలు చేశారు సార్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సరే ఓకే, అంతవరకు చూసుకుందాం. మరి ఎలక్షన్ ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతి ప్రాంతానికి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిని మనం ఎప్పటికీ మార్చబోము, మేము అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద స్టాండ్ తీసుకుంటామని చెప్పారు. ఏ విధంగా 3 రాజధాని రైట్, ఆయన వాయిస్ కట్ అయినట్టుంది. రైట్, ఈలోపు జానకిరామ్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా 3 రాజధానులతో 3 ముక్కలు ఆట ఆడారని గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, మీడియా వాళ్ళు ప్రశ్నిస్తుంటే రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఆ ప్రభుత్వం రన్ అయింది సార్. ఈ రోజు అమరావతికి కేంద్ర ప్రభుత్వం మద్దతుతోని ఏ విధంగా అయినా నిధులు సమకూర్చుకొని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం రాజధాని అవడం కాస్త సంతోషమే. ఎందుకంటే విశాఖ వాసులుగా మేము కూడా కోరుకుంటాం. కానీ ఇక్కడ ఒక విస్తరణ చూసుకుంటే, ల్యాండ్ విస్తరణ చూసుకుంటే సార్, అత్యంత పెద్ద జిల్లాల్లో విశాఖపట్నం ఒక పెద్ద జిల్లా సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జిల్లా ఎంత చేశారు సార్? ఒక ముక్క చేశారు సార్. ఒక పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో మనం అప్పుడులో అనకాపల్లి చూసుకున్నా, అరకు చూసుకున్నా అత్యంత పెద్ద విశాఖ జిల్లాని ఈ రోజు చిన్న ముక్కను చేసుకొచ్చి అసలు ఏం చేసుకుంటారు? ఇంత జిల్లాని ఇప్పుడట రాజధాని చేస్తామని చెప్తున్నారు. మీరే జిల్లాని ఇంత చేశారు, దాన్ని మళ్ళీ రాజధాని చేస్తామని చెప్పి ఆర్థిక రాజధాని అన్నారు సార్. అదే పూర్తి రాజధాని అని కూడా అనలేదు. పరిపాలనా రాజధాని అమరావతి, తర్వాత కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అన్నారు. వాళ్ళు పబ్జి గేమ్ లో బ్రిడ్జ్లు, తర్వాత పబ్జి గేమ్ లో బ్రిడ్జ్లు, బిల్డింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని ఏరియాస్ ఉంటాయి, వాటిని రాజధానులు అవన్నీ అనుకుంటారు వాళ్ళు. సునీల్ కుమార్ గారు చెప్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కాదు. రైట్, జానకిరామ్ గారు ముఖ్యంగా 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటాడారు. మొత్తం అంతా కూడా అడవిలా చేశారు, దాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు అనేది ఒకటైతే 3 రాజధానులు అన్నారు, కానీ ఏ ఒక్క రాజధానిని అభివృద్ధి చేయలేదనే అంశం బాగా గత ఎన్నికల్లో కూడా వైసీపీకి మైనస్ అయింది. సో ఎలా చూస్తారు? ఇప్పుడైనా సరే ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు అమరావతిని అభివృద్ధి చేస్తాము, అంతర్జాతీయంగా కూడా నెంబర్ 1 చేస్తామని చెప్తున్నారు. మరి అమరావతి నిర్మాణం గురించి మీరేమంటారు? సార్, అమరావతిని నిర్మాణం చేయొద్దని, అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పలేదు. అమరావతిని శాసన రాజధాని అనేదే కదా ముందు నుంచి స్టాండ్. దాన్ని మేము ఎప్పుడు కాదనలేదు కదా. అమరావతిని రాజధాని కాదు అనేటప్పుడే కదా మీరు ఎవరైనా బాధపడాలి. అదేవిధంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. దాంట్లో భాగంగా 3 రాజధానుల ప్రతిపాదన అనేది అప్పుడు అసెంబ్లీలోని ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు పరిధిలోని జరగడాలు, యుద్ధాలు అవన్నీ తెలిసిన విషయాలే. ఇక్కడ పక్కన పెడితే అసలు విశాఖపట్నానికి వచ్చినటువంటి ఆర్బిఎస్ సెంటర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఆర్బిఎస్ సెంటర్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకోవడం ఎంతవరకు ధర్మం? ఆర్థిక రాజధాని అని చెప్పి 2014-19లో కూడా సమిట్లన్నీ కూడా నోవాటెల్ హోటల్ చిన్న విషయం అండి, మీరు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. నాది ఒక చిన్న విషయం, మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు, వెరీ కూల్. ఎందుకంటే మీకు ప్రెసెంట్ డ్యూటీస్ ఏం లేవు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రజలు మంచి నోటీస్ కూర్చోబెట్టారు కాబట్టి మీకు ఏ డ్యూటీస్ లేవు కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. అలా కాదు, నేను మిమ్మల్ని ఏం అనట్లేదండి, ఎందుకంటే మిమ్మల్ని నేనేం అనక్కర్లేదు, ఆల్రెడీ ప్రజలు చెప్పేశారు. మళ్ళీ నేనెందుకు అంటాను? నేను మధ్యలో ఇంటరప్షన్ చేశాను, నేను మిమ్మల్ని కాదంటలేదు. కాకపోతే మీరు అంటున్నా ఏదైతే కంప్లీట్ అమరావతి ఉందో, అమరావతి బిల్డింగ్స్ మొత్తం కంప్లీట్ గా కూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చేసి అలా చేసేయాలనుకున్న ఆలోచనతో కనీసం ఒక ఇసుక రేణు కూడా అక్కడ ఏనివ్వకుండా కంప్లీట్ గా ఫిల్ అయిపోయి మొత్తం అంతా జంగిల్ కిందగా మారిపోతే
ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మేము ఆ పరిస్థితిని మార్చి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అదంతా ప్రజల సొమ్ముని మనం మళ్ళీ ప్రజలకి అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరేమంటున్నారంటే ఆ రోజు మేమేం వద్దని లేదు అని. ఎందుకు వద్దని లేదు సార్? మొత్తం అంతా ఆపేసి మొత్తం అంతా కంచేసి కూర్చోబెట్టారు. దడ్లు కట్టుకొని మరి ప్రజల మధ్యలో వెళ్లాల్సిన పరిస్థితి మీది. అవన్నీ మర్చిపోతే ఎలా అండి? రైట్ జానకిరామ్ గారు, మరి మనం చూసాం లాస్ట్ టైము 2014 నుంచి 2019 వరకు కూడా చూసినట్టయితే కనుక తాత్కాలిక భవనాల పేరుతో కొంచెం నిర్లక్ష్యం చేశారంటూ కూడా వైసీపీ పదే పదే విమర్శించింది. ఇప్పుడైతే స్పీడప్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎలా చూడాలి? మీరు నిర్లక్ష్యం చేసిన రాజధానిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని అనుకోవచ్చా? సార్ వీళ్ళ రాజధాని కట్టింది అంతా టెంపరీ బిల్డింగ్స్ కట్టారు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అమరావతికి వెళ్తే నేను స్వయంగా వెళ్ళాను. సెక్రటరియట్కి వెళ్తే పెచ్చులు ఊడిపోయి టైల్స్ లేచిపోయి ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేసి టెంపరీ 500 కోట్లు 700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి బిల్డింగ్ కట్టి అది స్క్వేర్ ఫీట్ కి 8,000 రూపాయలు 9,000 రూపాయలు ఇచ్చారు సార్. తక్కువ ఏమి ఇవ్వలేదు. ఆ రోజు 2014-19 మధ్యలోనే అంతంత ఇన్వెస్ట్మెంట్లు దాన్ని పెట్టారు. ఆ బోటకు లెక్కలన్నీ కూడా ఎన్ని మాట్లాడుకోవడానికి లేదు సార్. ఇంకా మరి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోని నరేంద్ర మోడీ గారు చెంపు పట్టుకొని వచ్చారు, చెంపు పట్టుకుని నీళ్లు ఇచ్చారని చెప్పేసి అందరూ మాట్లాడుకుని ఇవన్నీ. దాని తర్వాత ఈయన వచ్చి ఆత్మగౌరవ దీక్షలు అన్ని చేశాడు. హైదరాబాద్ ఢిల్లీలోనే నల్ల చట్టలతో ఉద్యమం చేశాడు. మోడీ గారు భార్య కోసం మాట్లాడాడు. అమిత్ షా గారు మీరు చెప్పలేయించారు. ఇవన్నీ ఎవరికి తెలియని కథలు సార్. ఇవన్నీ ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు దయాదాక్షిణ్యాలతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిపారు కాబట్టి ఈ మాటలన్నీ. లేదంటే సింగిల్ గా పోటీ చేస్తే ఎక్కడైనా ఆస్కారం ఉందా? జనసేన పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ సింగిల్ గా పోటీ చేస్తే కానీ ఒకటి జానకిరామ్ గారు, నిజంగా మీరు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం రాజధాని అంశం కాదా? ఒక నిమిషం సునీల్ నాయుడు గారు వీళ్ళు ఏం చెప్పారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడేమో శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, ఇథియోపియా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అన్నారు. అంటే మన రాష్ట్రాన్ని డిగ్రేడ్ చేసేది వీళ్ళే. ఆర్గ్యుమెంట్ వద్దు. సునీల్ నాయుడు గారు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించడం కాదు. ఆయన వెర్షన్ కంప్లీట్ చెప్పినవ్వండి. మీరు చేసిన ఫేక్ ప్రచారం కోసం చెప్తున్నాం సార్. వచ్చేసాము అధికారంలోకి వచ్చామంటే ఎవరికి పర్మనెంట్ కాదు సార్ అధికారం అనేది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన ఎవరికి శాశ్వతం కాదు. ప్రభుత్వాలు అన్ని కూడా ఎవరికి శాశ్వతం కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, జగన్మోహన్ రెడ్డి కానీ మీరు చెప్పినట్టు జానకిరామ్ గారు ఒక నిమిషం, మీరు చెప్పినట్టు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఒకసారి ఒకరు గెలుస్తారు, తర్వాత ఇంకొకసారి గెలవచ్చు. కానీ మీరు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి ఎన్నో లక్షల కోట్లు ప్రవేశపెట్టాము, ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ ఓడిపోయారంటే ప్రధానమైన అంశాల్లో రాజధాని అంశం ప్రధానమైనది కాదంటారా? సార్ రాజధాని అంశాన్ని పెద్దగా స్క్రీన్ మీద వేసి చూపించారు సార్. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా భ్రష్టు పెట్టించాలి ఎవరు కూడా. కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోని. కోవిడ్ 2 సంవత్సరాల్లో కూడా ఏ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే లేడు అసలు. ఇలా 3 నెలలకు ఒకసారి హైదరాబాద్ నుంచి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం తప్ప ఏ రోజు ఎవరు అవైలబిలిటీ ప్రజలకు లేరు. మనం అప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే హాస్పిటలైజేషన్ అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కేర్ తీసుకొని వాళ్ళందరూ ఆరోగ్య భద్రతను చూసింది ఆ ప్రభుత్వం. వాలంటరీ వ్యవస్థ దానికి అనుగుణంగా పనిచేస్తుంది. మీరు మాట్లాడతారు కానీ సార్ కోవిడ్ వచ్చిన తర్వాత సార్ అతను పర్సనల్ గా అతను సైకాట్రిక్ ప్రాబ్లం ఉండి చనిపోతే అన్నింటిని కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఆపాదించి 14 మెడికల్ కాలేజ్ కట్టింది సార్ ప్రభుత్వం. అభివృద్ధి అంటున్నారు కదా, 14 మెడికల్ కాలేజ్ కట్టించింది సార్ ప్రభుత్వం. మత్స్యకారులు పాకిస్తాన్ లో దొరికిపోతే వాళ్ళందరి కోసము ఆల్రెడీ 3 ఫిషింగ్ ఆపర్లు సార్ పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలోనే. సునీల్ నాయుడు గారు ఒక్క నిమిషం, ఆయన వెర్షన్ చెప్పానండి. రైట్ అడ్డుపడడం కరెక్ట్ గా లేదు. సునీల్ నాయుడు గారు ఆయన వెర్షన్ చెప్పారండి. అనట్లేదు సార్, నేను టకటక 4 మెడికల్ కాలేజీలు వీళ్ళు కట్టించి చెప్పమంటున్నాను. రైట్ ఎక్కడ సార్? పలాసలో చూడండి సార్, పులివెందులో చూడండి సార్, ఎక్కడ లేదు సార్. వద్దాను వాటర్ ప్రాజెక్ట్ చూడండి సార్, జోల్దీ ఫిషింగ్ హార్బర్ చూడండి సార్, రామేపట్నం పోర్ట్ చూడండి సార్, పోర్ట్ చూడండి సార్. పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలోని ఉప్పార ఫిషింగ్ హార్బర్ 80% పనులు అయితే ఉన్నాయి సార్. 20% పనులు చేయడానికి వేగంగా పూర్తి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కన్సర్న్ మినిస్ట్రీతో మాట్లాడుతున్నారు సార్. ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. ప్రభుత్వాలు మారిపోయినంత అభివృద్ధి అక్కడ
ఆయన కూడా చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గం చాలా పనిచేస్తున్నారు. న్యూట్రల్ గా కనిపిస్తున్నారు నాకు. మరి మంచిదే కదా, మంచిదే కదా సునీల్ నాయుడు గారు. వైసీపీ నాయకుల కంటే ఈయన బాగానే మాట్లాడుతున్నారు కదా, మాట్లాడనివ్వండి. రైట్ సార్ ఫిషర్మెన్, నేను ఫిషర్మెన్ లీడర్ సార్. సార్ పాకిస్తాన్ నుంచి మత్స్యకారులు తీసుకుని వచ్చారు సార్, మాకు ఎన్డీఏ ప్రభుత్వం సాయం చేసింది. అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాయం చేశారు. మేము సమస్యలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు పరిష్కారం కోసం చూస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అదే ప్లేస్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రతి శతగాత్రులకి వాళ్ళ కుటుంబానికి కూడా 50,000 రూపాయలు చెప్పనిచ్చారు. మర్చిపోవద్దు. దానికి సార్ నేనే ఫిషింగ్ తెలిసింది 1%, నాకు 19% తెలుసు. ఎందుకంటే నేను ఆ ఫిషింగ్ హార్బర్ కి నేనే యూనియన్ ప్రెసిడెంట్ ని. ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేసి 7,10,00,000 రూపాయలు ఇప్పించింది. వేరే వేరే దాటి నుంచి 1 కోటి రూపాయలు ఇప్పించింది నేను సార్. నాకు పూర్తిగా దాని మీద అవగాహన ఉంది. ఆ రోజు పరిస్థితి సార్ సార్ ఆపద కాలంలో ఎవరైనా సాయం చేస్తారు సార్. ఆయన అపోజిషన్ లో ఉన్నారు అప్పుడు. ఆయన ఒక రాజకీయ పార్టీగా పెట్టుకున్నారు. ప్రజల్లో తిరగాలంటూ ఉట్చేతులు వెళ్తే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన కూడా స్వతహాగా ఎంతో కొంత ఇచ్చే గుణం ఉంది. కాబట్టి ఆయన కూడా ఆ రోజు వచ్చి ఉదారంగా సాయం చేశారు. మేము కూడా సపోర్ట్ చేశాము అన్ని రాజకీయ పార్టీని. మీరు జనసేన కోసం చెప్తున్నారు. దాని తర్వాత అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు ఇచ్చారు. మేము ఏది కాదనట్లేదు సార్. వెల్ఫేర్ అనేది మత్స్యకారుల కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం ఈ సంక్షేమ పథకాలు. దేనికంటే సార్ బడుగు బలహీన వర్గాల కోసమే సంక్షేమ పథకాలు సార్, పేదవాళ్ళ కోసమే. మీరు అంటున్నారు కదా, మీరు మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు కదా సార్. మీరు గ్రామాల్లోకి వెళ్ళండి సార్. సునీల్ నాయుడు గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయండి, మీరు మాట్లాడుతురు కానీ. సునీల్ నాయుడు గారు ఆయన కంప్లీట్ చేయండి, మీరు మాట్లాడుతురు కానీ. అన్నదాత దగ్గర నుంచి ఎవరికి కూడా ఒక పథకం ఈ కాలంలో ఒక పథకం కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు అది తెలియట్లేదు. మీరు వాకింగ్కి వెళ్తూ అంటే మనకు కొద్దిగా పరిస్థితులు ఆర్థికంగా పర్వాలేదు కాబట్టి మనం వాకింగ్కి వెళ్తాం. కానీ తెల్లవారులేస్తే రెక్కార్ దగ్గర బొక్కాన్ని పట్టుకుంటారు కదండి. వాళ్ళకి సంక్షేమ పథకాలు చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా చూస్తే మా మత్స్యకారులకి సంక్షేమ పథకం అదే ఊరికి ఏదో ఈ రైతు భరోసాలకు ఇచ్చింది కాదు సార్. మత్స్యకార భరోసా అనేది మీరు 2 నెలలు వేటకు వెళ్ళకూడదు, బయోడైవర్సిటీ పాడైపోద్ది మీరు వేటకు వెళ్తే అని చెప్పి ఉద్దేశపూర్వకంగా జీవో రిలీజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మన కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. సునీల్ నాయుడు గారు, నేను గోశాల హాస్పిటల్లో పుట్టానండి. వినండి. మత్స్యకారుల గురించి మీకు తెలిసినంత వరకు మాకు తెలియకపోవచ్చు కానీ దేవుడి దయ వల్ల గంగవరం బీచ్ లో స్కూల్ మానేసి తిరిగిన రోజులు ఉన్నాయి. నేను అర్థమైందండి. స్కూల్ చిన్నప్పుడు అందరూ మానుతాం కదా, ఎగ్గొడతాం కదా. అప్పటి నుంచి కూడా నాకు మత్స్యకార గ్రామాలతోని, మత్స్యకార స్నేహితులతోని, అందరితోని పరిచయాలు ఉన్నాయండి. జానకిరామ్ గారు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఎవరు మాట్లాడితే ఎవరు నోరెప్పితే ఎవరిని పడేస్తారో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడలేదు. అందరూ తెలుసా అండి, అందరికీ ఒక విజ్ఞప్తి, వన్ బై వన్ మాట్లాడండి దయచేసి. మాట్లాడకూడదు, మేము కూటమిలో ఉన్నాము, కనీసం వైసీపీ మాట్లాడితే బాగుంది కదా అంటున్నారు. ఎందుకంటే వైసీపీ మాట్లాడితే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి పరిపాలిస్తున్నారు కాబట్టి జనసేన నాయకులు కూడా, ఎందుకంటే ఆ రోజు అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ఫైట్ చేశారు. ఈ రోజు పథకాలు అందట్లేదు, ప్రశ్నిస్తున్నారు ప్రజలు. బాబు మాకు మత్స్యకార భరోసా 20,000 ఇస్తా అన్నారు, మేనిఫెస్టోలు పెట్టరు, ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. దానికోసం ఏం సమాధానం చెప్పాలి? సునీల్ నాయుడు గారు, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. సునీల్ నాయుడు గారు, అభివృద్ధి సంగతి పక్కన పెడితే సునీల్ నాయుడు గారు ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడుది కీలక పాత్ర అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో కేంద్రాన్ని ప్రజలు చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏమంటారు దీన్ని? ఒకసారి మళ్ళీ చెప్తారా? కేంద్రంలో చంద్రబాబు నాయుడుది కీలక పాత్ర అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో నిధులు తేలేకపోతున్నారు, కేంద్రంపై ప్రజలు తేలేకపోతున్నారు, ఎంతసేపు మోడీ భజన చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతి ప్రభుత్వానికి విమర్శలు అంటే అందరూ మ్యాండేట్ ఇస్తే అంటే మొత్తం 100కి 100% మ్యాండేట్ ఇస్తే ప్రభుత్వాలు నిర్మించరు కదండి. 100లో మనకి 51% మనకు వస్తే మనం ప్రభుత్వం నిర్ణయించడానికి మనం ఆల్రెడీ రాజ్యాంగంలో రాసిపెట్టుంది.
100% విమర్శాత్మకులు ఉంటారు, సపోర్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో విమర్శించడం కూడా మనకు మంచిదేనండి. అది కూడా ప్రజలకి మేలు జరిగే పనే జరుగుతుంది. ఏమో విమర్శించడం వల్లనే మేము ఇంకా కొంచెం ఎక్కువ అడిగి ప్రజలకు ఎక్కువ సాయం చేస్తామేమో. ఎందుకంటే మా ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ప్రజలకి కేవలం సేవ చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్న మనుషులు కాబట్టి ఎన్డీఏ కూటమిలోకి చేరడం జరిగింది. ఎన్ని జరిగినా కూడా ఎన్డీఏ కూటమిలో ఇనిషియేట్ అయ్యి ఎన్డీఏ కూటమితో కలిపి ట్రావెల్ చేశారు. ఎందుకంటే రేపు మన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కంప్లీట్ ఏవైతే నిధులు ఉన్నాయో వాటిల్ని కనీసం మనం రేపు రాబోయే భావితరాల భవిష్యత్తు కోసం అయినా సరే మనం ఈ రోజు కృషి చేయాలనే ఆలోచనలోనే ముందుకెళ్లారు. సో ఈ విమర్శలు అనేవి చాలా 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 ఎందుకంటే సార్ విమర్శాత్మకమైన ధోరణిలో చాలా మంది ఉంటారు. అందులోని పాపం మన వైసీపీ ప్రభుత్వం అంట క్రూరత్వంతో నడిచింది కాబట్టి అందులోంచి చాలా మంది బయట రోడ్ల మీద తిరుగుతుంటారు. కానీ ఇప్పుడు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదా, ఇప్పుడు కూడా ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మీ జానకిరామ్ గారే అంటున్నారు కదా ఇక్కడ. చెప్పండి ఏమంటున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మాట్లాడితే ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని లోనేస్తున్నారు కదా అంటున్నారు. సార్ నాది ఒక ప్రశ్న సార్, నిజంగా రెడ్ బుక్ లో రాసిన రాజ్యాంగంగా నడిస్తే వీళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతారా సార్? ఇప్పుడు తిరిగే పరిస్థితి లేదు కదా సార్. మీరు వాస్తవం చెప్తున్నాను. విన్నారు కదా ఆయన ఏమన్నారు, ఇప్పుడు నడిచే పరిస్థితి లేదని అంటున్నారు ఆయన. పార్టీ పక్కన పెడితే రోడ్ల మీద తిరుగుతారా? పార్టీని పక్కన పెడితే ప్రజలు ఇబ్బంది పెట్టిన విధానానికి, సొంత కుటుంబంలోనే బాబాయిని చంపేసిన విధానానికి ఈ అన్నిటికి రోడ్ల మీద తిరుగుతారా సార్? ప్రశ్న సార్ చెప్పండి. పార్టీని పక్కన పెడితే నేను స్టేట్ ఫిషింగ్ ఆఫర్స్ కి అసోసియేషన్ ప్రెసిడెంట్ ని, మత్స్యకార భరోసా కోసం అడిగితే చేస్తారని చెప్పేసి ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడటం సార్. మత్స్యకార భరోసా కోసం కూడా ఈ రోజు మీడియాలో ఫస్ట్ టైం మాట్లాడటం. ఎందుకంటే ఎవరు నోరిప్పే పరిస్థితి లేదు. శ్రీకాకుళం నుంచి తాడ వరకు ఉన్నటువంటి ఏ నాయకుడిని అడగండి, ఏ మత్స్యకార నాయకుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఏం జరుగుతుంది అని చెప్పి ఒక ప్రజలు భయభ్రాంతులైనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎవరైనా తప్పు చేసేటప్పుడు చట్టం తను పనిచేస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు, అది చేస్తే పర్లేదు. కానీ ఇది కక్షపూరితమైన రాజకీయాలు, ఉద్దేశపూర్వకంగా లేనిపోని కేసులు బనాయించి అరెస్టు చేయటాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా దానికి మీరు పోరాటం చేస్తున్నారు. 100% అప్రిషియబుల్, నేను కాదనట్లేదు. ఎందుకంటే మీరు మత్స్యకార దాంట్లో ఉన్నారు, మీరు 100% మీ తరపున మీ జాతి కోసం మీరు పోరాటం చేయడంలో తప్పేం లేదు, మీరు పోరాటం చేయండి, నేను దాన్ని కాదనట్లేదు. కాకపోతే ఈ రోజు ఏం జరగట్లేదు, ఈ రోజు ఇలా పరిస్థితులు ఉన్నాయి. సో ఇదే మత్స్యకారుని మంత్రిని చేశారండి. ఎవరు పలాస ఆయన మంత్రి గారు, మీ మంత్రి గారు ఉండేవారు కదా, అప్పలరాజు గారు, డాక్టర్ గారు ఆయన ఉండేవారు. మీకు అంటే చెప్తున్నాను, మీరు ఆ రోజు మీకు అన్ని ఆప్షన్స్ ఉండి కూడా మీరు చేసుకోలేకపోయి ఈ రోజు వచ్చి ఈ రోజు జరగట్లేదు అని నిందించడం మాత్రం తప్పని నేను మనవి చేసుకుంటున్నాను. మీరు పోరాటం చేయండి, మీరు అర్జీలు పెట్టండి, మీరు మీ జాతికి రావాల్సిన విషయాలు అడగండి. సార్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అనుకోవడానికి లేదు సార్. ప్రజలు ఎవరినైనా ప్రశ్నిస్తారు. ఫైనల్ గా జోష్ యాదవ్ గారు మీరు ఎలా చూస్తారు? రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం ఈ ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో ఉంటుందా? తాత్కాలిక భవనాలు కాకుండా తాత్కాలికమైన శాశ్వతమైన భవనాలు, ప్రధానంగా అసెంబ్లీ కానీ లేకపోతే సచివాలయం కానీ హైకోర్టు లాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుందా? సార్ ఇద్దరు ఉన్నారు జనసేన టీడీపీ నుంచి, అదేదో మనకి నాకు అర్థమైంది జానకిరామ్ గారు, మీ బాధ నాకు అర్థమైంది. ఆర్బీఐ సెంటర్ ని విశాఖపట్నం పెట్టి ఏర్పాటు చేయండి సార్. విశాఖపట్నానికి కేటాయించిన దాన్ని ఆయన ఇప్పుడు సిరిపురంలో కడుతున్నారు కదా సార్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ దానికోసం కేటాయించిందే, దానికోసం కన్స్ట్రక్షన్ అయిందే. పెట్టిస్తే కనీసం ఆర్థిక రాజధాని అనే దాని కోసం అని చెప్పేసి అది నేను చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందో కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది. మనకు టైం తక్కువ ఉంది జానకిరామ్ గారు, ఫైనల్ ఫైనల్ గా చెప్పండి జోష్ యాదవ్ గారు. రైట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే విశాఖ మాట అనేది ఆయన ఆర్బీఐ సెంటర్ విశాఖపట్నం ఉంచాను సార్. మిగతా మీరు అమరావతిలో ఏం చేసుకుంటారు, అవుటర్ రింగ్ రోడ్ చూడండి సార్. ఎందుకు
మీరే చెప్పారు. మీరు రైట్, కృషి మనకి చేయండి. టైం అయిందండి, మీకు టైం కావాలంటే అయింది, support టైం అయింది. చేస్తాం, థ్యాంక్ యూ వెరీ మీ మచ్ తరపున మేము జోష్ యాదవ్ గారు, అలాగే జానకి రామ్ గారు, సునీల్ నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.